గుడ్ మార్నింగ్. బ్యాంకర్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ అనేది మనకి థర్డ్ యూనిట్లో ఇంతకు ముందు క్లాస్లో నేను జనరల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో స్పెషల్ రిలేషన్షిప్లో మెయిన్గా ఏమున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. స్పెషల్ రిలేషన్షిప్లో బ్యాంకర్ అండ్ కస్టమర్ మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్స్ ఏంటి అంటే ఆబ్లిగేషన్ ఆఫ్ ఏ బ్యాంకర్ అండ్ రైట్స్ ఆఫ్ ఏ బ్యాంకర్. అంటే స్పెషల్ రిలేషన్షిప్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఏ బ్యాంకర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆఫ్ ఏ బ్యాంకర్. అంటే ప్రత్యేక సంబంధాన్ని మనం నిర్వచించాలంటే రెండు రకాలుగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అది ఒకటి ఏంటంటే బ్యాంకర్ యొక్క బాధ్యతలు, ఆబ్లిగేషన్స్ ఆఫ్ బ్యాంకర్. నెక్స్ట్ వన్ ఏంటంటే రైట్స్ ఆఫ్ ఏ బ్యాంకర్, బ్యాంకర్ యొక్క హక్కులు. అసలు బ్యాంకర్ యొక్క బాధ్యతల్ని బేస్ చేసుకొని రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది అండ్ రైట్స్ బేస్ చేసుకునే రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఏ బ్యాంకర్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఆబ్లిగేషన్ టు హానర్ చెక్స్. నెక్స్ట్ వన్ ఆబ్లిగేషన్ బి మెయింటైన్ సీక్రెసీ ఆఫ్ అకౌంట్. ఆబ్లిగేషన్ టు హానర్ చెక్స్ అంటే చెక్కులను ఆదరించవలసినటువంటి బాధ్యత బ్యాంకర్కి ఉంది. అలాగే ఆబ్లిగేషన్ బి మెయింటైన్ సీక్రెసీ ఆఫ్ అకౌంట్స్, ఖాతాదారుని యొక్క ఖాతాకు సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచవలసినటువంటి బాధ్యత కూడా బ్యాంకర్కి ఉంది. ఇవి మెయిన్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఏ బ్యాంకర్. నెక్స్ట్ రైట్స్ ఆఫ్ ఏ బ్యాంకర్లోకి వచ్చేసరికి రైట్ ఆఫ్ లీన్ రైట్ ఉంటుంది బ్యాంకర్కి. అట్ ద సేమ్ టైం సెట్ ఆఫ్ రైట్ ఉంటుంది అండ్ అప్రోప్రియేషన్ ఆఫ్ రైట్ కూడా ఉంటుంది. సో బ్యాంకర్కి ఆబ్లిగేషన్స్ బాధ్యతలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం రైట్స్ హక్కులు కూడా ఉన్నాయి స్పెషల్ రిలేషన్షిప్లో. సో ఇప్పుడు మనం వన్ బై వన్ వాటిని డిస్కస్ చేసుకుందాం. స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్. సో ఇందులో ఫస్ట్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఏ బ్యాంకర్ డిస్కస్ చేసుకుందాం. ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఏ బ్యాంకర్లో ఫస్ట్ వన్ అప్లికేషన్స్ టు హానర్ కస్టమర్స్ చెక్స్. కస్టమర్ యొక్క చెక్కులను గౌరవించాల్సినటువంటి బాధ్యత బ్యాంకర్కి ఉంది. అంటే ఖాతాదారుడు ఖచ్చితంగా తను అకౌంట్లో ఉన్నటువంటి నగదుని వినియోగించుకుంటూ ఉంటాడు. అలా వినియోగించుకోవడానికి ఉన్నటువంటి మెథడ్స్లో వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటి అంటే ఇష్యూ ఆఫ్ చెక్స్ని ఇష్యూ చేయొచ్చు కస్టమర్. సో కస్టమర్ ఇష్యూ చేసేటువంటి చెక్స్ని హానర్ చేయవలసినటువంటి బాధ్యత, అంటే ఆదరించవలసినటువంటి బాధ్యత బ్యాంకర్కి ఉంది. ఎప్పుడు ఆ బాధ్యత ఉంటుంది అంటే మన అకౌంట్లో కస్టమర్ అకౌంట్లో డబ్బులు ఉండి ఆ డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అకౌంట్లో ఒక 50,000 రూపీస్ ఉన్నాయి, 50,000. అతను 25,000 రూపాయలకి ఒక చెక్ని రాశాడు. అంటే తన ఖాతాలో 25,000 రూపాయల చెక్కి సరిపడే అమౌంట్ అతని ఖాతాలో ఉందా లేదా? ఉంది. అతని ఖాతాలో 50,000 ఉంది. సో 25,000 రూపాయలకి ఒక చెక్ రాస్తే అతని ఖాతాలో సరిపడా చెక్కుని పే చేయడానికి సరిపడగా అమౌంట్ అతని ఖాతాలో ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా బ్యాంకరు కస్టమర్ యొక్క చెక్కుని పే చేయాలి, ఆదరించాలి. అలాగే ఖాతాదారుడు ఏదైనా చెక్ని ఇష్యూ చేయడానికి ముందు దాన్ని ఏ విధంగా పే చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఓడి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయమని అడిగితే ఓడి ఫెసిలిటీకి ప్రొవైడ్ చేయడానికి బ్యాంకర్ ఒప్పుకుంటే ఆ చెక్ పే చేయడంలో అది కూడా వినియోగించుకోవచ్చు. అంటే ఖాతాదారు బ్యాంకును ముందుగా కోరిన విధంగా కూడా చెక్కుల్ని పే చేయాల్సిన బాధ్యత బ్యాంకర్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చి బ్యాంకర్ దగ్గర
నేను ఏవైతే చెక్స్ ఇష్యూ చేస్తానో వాటికి ఖచ్చితంగా క్రాస్ చేసే ఆ చెక్కుల్ని మీరు పే చేయండి అని చెప్తే ఖచ్చితంగా క్రాస్ చేసే పే చేయాలి. క్రాస్ చేయడం అంటే అర్థం ఏంటి అంటే అమౌంట్ని డైరెక్ట్గా వాళ్ళ చేతికి ఇవ్వరు, వాళ్ళ యొక్క అకౌంట్లో వేస్తారు. క్రాస్డ్ చెక్స్లో చాలా టైప్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ ఏ విధమైనటువంటి క్రాసింగ్ కోరుకుంటే ఖాతాదారుడు ఆ విధంగా చెక్స్ని క్రాస్ చేసి ఆ కండిషన్స్ ఏవైతే ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేసిన తర్వాత చెక్ని పే చేయాల్సిన బాధ్యత బ్యాంకర్కి ఉంటుంది. అంటే ఖాతాదారుడు తన చెక్ని ఏ విధంగా పే చేయమని ముందుగా బ్యాంకర్ని కోరుతాడో ఆ విధంగా చెక్కులను ఆదరించవలసిన బాధ్యత బ్యాంకర్కి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకో కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఖాతాదారుడు ఏదైనా కొన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఇబ్బందుల్లో ఉండి అతను మీద ఏదైనా కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు కోర్టు కనుక అతని ఖాతాను నిలిపివేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చిందనుకోండి, అప్పుడు ఖాతాదారుడికి సంబంధించిన చెక్కులను ఆదరించవలసిన బాధ్యత బ్యాంకుకు ఉండదు. అంటే ఖాతాదారుడి యొక్క ఖాతాకు సంబంధించి కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవనుకోండి, అప్పుడు ఖాతాదారుడికి సంబంధించినటువంటి చెక్కులను ఆదరించవలసిన బాధ్యత బ్యాంకర్కి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే అతను ఏదైనా కోర్టు ఇష్యూలో ఉండి కోర్టు అతని ఖాతాని నిలిపివేయమని ఆర్డర్ పాస్ చేసినప్పుడు మాత్రమే అతని చెక్కులు సంబంధించినటువంటి అమౌంట్ అతని ఖాతాలో ఉన్నా సరే బ్యాంకులు అతని చెక్స్ సంబంధించిన అమౌంట్ని పే చేయవు. అలాంటి ఆర్డర్స్ ఏమీ లేవనుకోండి, కోర్టు ఆర్డర్స్ ఏమీ లేనప్పుడు యాజ్ యూజువల్గా బ్యాంకర్ కస్టమర్కి చెక్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆబ్లిగేషన్స్ ఆఫ్ బ్యాంకర్. ఇంకా ఆబ్లిగేషన్స్ ఏంటి అంటే టు మెయింటైన్ సీక్రసీ ఆఫ్ అకౌంట్స్. అంటే ఖాతాదారుడికి సంబంధించినటువంటి అకౌంట్స్ డీటెయిల్స్ని సీక్రెట్గా ఉంచవలసిన బాధ్యత కూడా బ్యాంకర్కి ఉంది. ఎందుకని అంటే ఖాతాదారుడు తన ఫైనాన్షియల్ పొజిషన్కి సంబంధించినటువంటి విషయాలు పబ్లిక్కి తెలియడం వల్ల తన యొక్క బిజినెస్లో కానీ లేదంటే అతని యొక్క సమాజంలో కానీ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటివి ఏమీ జరగకుండా ఉండడం కోసమే ఇలాంటి ఆబ్లిగేషన్ ఒకటి ఉంది. అందుకనే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి యొక్క బ్యాంకులో అమౌంట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ అయినా మీ చుట్టమైనా ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్ అయినా సరే మీరు వెళ్ళి మీది కానటువంటి అకౌంట్కి సంబంధించి డీటెయిల్స్ అడిగితే బ్యాంకర్ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. ఎందుకని చెప్పరు అంటే ఈ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి. టు మెయింటైన్ సీక్రసీ ఆఫ్ అకౌంట్స్. ఖాతాదారుడికి సంబంధించినటువంటి ఖాతా వివరాలు ఏవి కూడా బహిర్గతపరచకూడదు, బయట వ్యక్తులకి తెలియచేయకూడదు అనేటువంటి ఒక ఆబ్లిగేషన్ బ్యాంకర్కి ఉంది. సో ఈ ఆబ్లిగేషన్ అనేది బ్యాంక్లో అకౌంట్ ఉన్నంత కాలమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత కూడా ఈ ఆబ్లిగేషన్ అనేది కొనసాగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్యాంక్లో ఒక కస్టమర్కి అకౌంట్ ఉన్నప్పుడు ఆ అకౌంట్కి సంబంధించి డీటెయిల్స్ ఏవి కూడా ఓపెన్ చేయకూడదు, బయటికి వ్యక్తులు ఎవరికి కూడా రివీల్ చేయకూడదు. ఇది వన్ ఆఫ్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ బ్యాంకర్. మరి ఎలాంటి సందర్భాల్లో ఇవి బయటికి తెలియజేయడం జరుగుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడు అంటే రిక్వైర్డ్ బై లా, అంటే చట్టపరంగా అవసరమైనప్పుడు. ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ బై లా. ఎలాంటి సందర్భాల్లో మనకి చట్టపరంగా అవసరం అవుతుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం, అలాగే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం,
అలాగే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం, గిఫ్ట్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇలాంటి కొన్ని చట్టపరమైనటువంటి రిక్వైర్మెంట్స్ అవసరాలు ఉన్నప్పుడు కోర్టు అతని యొక్క ఖాతాకు సంబంధించిన వివరాలు తెలియచేయండి, వెల్లడి చేయమని చెప్పిన సందర్భాల్లో, అలాగే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కట్టడం లేదు, అతని మీద రైడ్ జరిగింది, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు కానీ అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అతని యొక్క ఆదాయానికి బట్టి కట్టకుండా ఇంకా తక్కువ కట్టాడు. సో అలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అతని యొక్క ఆస్తుల మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడింగ్ చేశారనుకోండి, అప్పుడు అతని యొక్క లాకర్లో ఉండేటువంటి డాక్యుమెంట్స్, అతని యొక్క లాకర్స్, బ్యాంక్లో ఉండేటువంటి లాకర్స్లో ఉండేటువంటి ఖరీదైన వస్తువులు, డైమండ్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, వీటిని కూడా వాళ్ళు లెక్క కట్టాల్సిన సందర్భం ఏర్పడుతుంది. సో ఇలాంటప్పుడు చట్ట ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అయ్యేటువంటి సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్స్లో బ్యాంకరు కస్టమర్ యొక్క అకౌంటింగ్ డీటెయిల్స్ అండ్ లాకర్ డీటెయిల్స్, సేఫ్ కస్టడీ డీటెయిల్స్ అన్నిటినీ కూడా రివీల్ చేయడం జరుగుతుంది. మిగిలిన ఏ సందర్భాల్లోనూ కూడా ఖాతాదారుడి యొక్క వివరాలని రహస్యంగా, గోప్యంగా ఉంచవలసిన బాధ్యత బ్యాంకర్కి ఉంటుంది. ఇవి మెయిన్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఏ బ్యాంకర్. నెక్స్ట్ వన్, రైట్స్ ఆఫ్ ఏ బ్యాంకర్. ఇందాక మన ఆబ్లిగేషన్స్ అండ్ రైట్స్ 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రైట్స్, దీన్నే బ్యాంకర్ యొక్క హక్కులు అని కూడా అంటాం. బ్యాంకర్ యొక్క హక్కుల్లో ఫస్ట్ది బ్యాంకర్ రైట్స్ ఆఫ్ లీన్. లీన్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి జనరల్ లీన్, ఇంకొకటి స్పెషల్ లీన్. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఓన్లీ జనరల్ లీన్ రాశాను. యాక్చువల్లీ బ్యాంకర్ రైట్స్ ఆఫ్ లీన్లో జనరల్ లీను, స్పెషల్ లీన్ 2 ఉంటాయి. ఇది మీకు 2 మార్క్స్లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అసలు లీన్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద లీన్, బ్యాంకర్స్ లీన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకరు ఏవైనా వస్తువుల్ని తన దగ్గర ఉంచుకుంది, కస్టమర్కి సంబంధించినటువంటి వస్తువుల్ని ఉంచుకుంది, లేదంటే కస్టమర్ దగ్గర నుంచి బ్యాంకర్కి కొంత అమౌంట్ రావాల్సి ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో బ్యాంకరు తనకి రావాల్సినటువంటి అమౌంట్, అలాగే ఆ వస్తువులను ఉంచడానికి అయ్యేటువంటి ఛార్జెస్, వీటిని వసూలు చేసుకునేటువంటి రైట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ లీన్. అంటే బ్యాంకర్ తనకి రావాల్సినటువంటి బాకీ ఏదైతే ఉంటుందో అది పరిష్కారం అయ్యే వరకు వస్తువుల్ని తన దగ్గర ఉంచుకునేటువంటి రైట్ ఉంటుంది. కస్టమర్కి సంబంధించినటువంటి వస్తువుల్ని తన దగ్గర ఎప్పుడు ఉంచుకునే రైట్ ఉంటుందంటే, తనకి రావాల్సినటువంటి అమౌంట్ అంతా కూడా కంప్లీట్గా రిసీవ్ అయ్యే వరకు కస్టమర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్, డాక్యుమెంట్స్ ఏవైనా సరే తన దగ్గర ఉంచుకునేటువంటి రైట్ బ్యాంకర్కి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ లీన్. దీంట్లో మళ్ళీ జనరల్ లీను, స్పెషల్ లీన్ అని 2 టైప్స్ ఉన్నాయి. జనరల్ లీన్ అంటే ఏంటి, దీన్నే మనం సాధారణ లీన్ అని అంటాం. జనరల్ లీన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏ అనే ఒక ఖాతాదారుడు ఉన్నాడు, తను లోన్ అవసరమై బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంకర్ ఏవైనా షూరిటీ పెడితే లోన్ ప్రొవైడ్ చేస్తానని చెప్పడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్లో ఏం చేశాడంటే, బ్యాంకులో తన గోల్డ్ చైన్ తీసుకువెళ్ళి పెట్టాడు. ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. సో తన గోల్డ్ చైన్ పెట్టుకెళ్ళి ఏ అనే వ్యక్తి బ్యాంకులో తాకట్టు పెట్టాడు.
షూరిటీగా పెట్టి ఒక గోల్డ్ చైన్ పెట్టి తను ఆ చైన్ మీద బ్యాంకు ఆ చైన్కి ఎంత అమౌంట్ ఇస్తుంది అనేది ఆ చైన్ యొక్క గోల్డ్ వర్త్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే నాకు 20,000 రూపీస్ లోన్ ఇవ్వండి అని అడిగాడు. యాక్చువల్లీ ఆ గోల్డ్ చైన్ 20,000 వర్త్ కన్నా ఇంకా ఎక్కువ రేట్ ఉండేదే. బట్ ఏంటంటే కస్టమర్ 20,000 లోన్ అడిగాడు కాబట్టి 20,000కి షూరిటీ సరిపోతుంది కాబట్టి బ్యాంకు లోను ఇచ్చింది. దేన్ని షూరిటీగా పెట్టుకుని ఇచ్చింది? ఏ యొక్క గోల్డ్ చైను బ్యాంకులో షూరిటీగా పెట్టుకుని బ్యాంకరు 20,000 రూపీస్ లోను ఏకి ఇవ్వడం జరిగింది. ఒక 1 year అయిపోయింది. ఇంట్రెస్ట్ పే చేయాలి కదా ఆ ఇంట్రెస్ట్ పే చేయలేదు. మళ్ళీ 2nd year వచ్చేసింది. మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది. అలాగే ఆల్రెడీ తీసుకున్న అమౌంట్కి ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఇప్పుడు ఏ అనే వ్యక్తి తను తీసుకున్నటువంటి 20,000 రూపీస్ తీసుకొచ్చి ఇచ్చేసాడు. అంటే తీసుకున్న అప్పు ఇచ్చాడు, కానీ అప్పు మీద వడ్డీ ఇవ్వలేదు. అప్పు తీసుకున్నటువంటి అమౌంట్ తిరిగి ఇచ్చాడు, కానీ ఆ అప్పు మీద వడ్డీ తిరిగి ఇవ్వలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో 20,000కే ఇచ్చాను కదా నా గోల్డ్ చైన్ తిరిగి ఇచ్చేయమని అడిగితే బ్యాంకర్ ఎందుకు ఇవ్వరు అంటే బ్యాంకర్ ఎవరైతే ఉన్నారో బ్యాంకరు తనకి రావాల్సినటువంటి అమౌంట్ అంతా కూడా వచ్చేంత వరకు ఆ చైన్ని తన దగ్గరే ఉంచుకుని, అంటే ఆ వస్తువు ఖాతాదారుకు సంబంధించిన వస్తువు తన దగ్గర ఉంచుకునేటువంటి రైటు బ్యాంకర్కి ఉంది. ఇది జనరల్ లీన్లోకి వస్తుంది. అంటే బాకీ మొత్తాన్ని వసూలు చేసుకునేటువంటి రైటు. తన బాకీ 20,000 ప్లస్ వడ్డీ కాబట్టి బాకీని వసూలు చేసుకునే రైటు. దీన్ని జనరల్ లీన్ అంటాం. మీరు స్పెషల్ లీన్ అంటే ఏంటి అంటే ఆ వస్తువుని తన దగ్గర ఉంచుకోవడానికి బ్యాంకర్కి ఛార్జెస్ అయితే, అంటే తన దగ్గర ప్లెడ్జ్గా తాకట్టు పెట్టుకున్నటువంటి వస్తువుకి బ్యాంకరు ఏమైనా ఖర్చు చేస్తే అప్పుడు ఆ ఛార్జెస్ని వసూలు చేసుకునే రైట్ కూడా ఉంటుంది. అది స్పెషల్ లీన్. జనరల్ లీన్లో అప్పుగా ఇచ్చినటువంటి అమౌంట్ అంటే లోన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ వసూలు చేసుకునే హక్కు ఉంటుంది, అంటే బాకీ వసూలు చేసుకునే హక్కు ఉంటుంది. దాన్ని జనరల్ లీన్ అంటాం. మీరు స్పెషల్ లీన్లో ఏంటంటే ఆ వస్తువుని సేఫ్గా ఉంచడానికి ఛార్జెస్ అయితే ఆ ఛార్జెస్ని కూడా వసూలు చేసుకునే హక్కు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్పెషల్ లీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ని తాకట్టు పెట్టి తీసుకున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్ని మళ్ళీ పార్క్ చేయడానికి ఒక షెడ్ అద్దెకి తీసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, అతను ఎంతకి లోన్ పే చేయట్లేదని బ్యాంక్ వాళ్ళు కార్ తీసుకెళ్ళిపోయారు. ఆ కార్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకుని లాకర్లో పెట్టుకోవడం కుదరదు కదా. కార్ని ఏం చేయాలి? దానికోసం మళ్ళీ ఒక షెడ్ కావాలి. సో ఒక షెడ్ని రెంట్కి తీసుకుని ఆ కార్ని అందులో ఉంచారు. సో షెడ్కి రెంట్ పే చేసింది ఎవరు? బ్యాంకరు. ఎందుకు పే చేశాడు? ఆ కార్ని జాగ్రత్తగా భద్రపరచడానికి పే చేశాడు. అంటే తన దగ్గర కస్టమర్ యొక్క వస్తువు ఉంది, ఆ వస్తువుని జాగ్రత్త చేయడానికి బ్యాంకర్కి అయినటువంటి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, ఛార్జెస్ అంటే ఏంటి? రెంట్, దాన్ని వసూలు చేసుకునే హక్కు బ్యాంకర్కి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్పెషల్ లీన్. మీరు అబ్జర్వ్ చేయండి, జనరల్ లీన్కి స్పెషల్ లీన్కి. జనరల్ లీన్లో ఓన్లీ తనకు రావాల్సినటువంటి బాకీని మాత్రమే వసూలు చేసుకుంటాడు. స్పెషల్ లీన్లో యాక్చువల్ అమౌంట్ ఎంత అయితే లోన్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ తనకి రావాల్సినటువంటి అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్తో పాటుగా స్పెషల్ లీన్లో ఏవైతే ఛార్జెస్ అక్కడ బ్యాంకర్కి అవుతాయో ఆ ఛార్జెస్ని కూడా వసూలు చేసుకునేటువంటి రైటు బ్యాంకర్కి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్పెషల్ లీన్. ఇది బ్యాంకర్ రైట్స్ ఆఫ్ లీన్. నెక్స్ట్ వన్, రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి అంటే
ఒక ఖాతాదారుడికి అంటే ఒక కస్టమర్కి మోర్ దాన్ 1 అకౌంట్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు బ్యాంక్లో ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్లో ఒక ఖాతాదారుడికి ఒక 4 అకౌంట్లు ఉన్నాయి. ఒకటేమో కరెంట్ అకౌంట్, ఒకటి సేవింగ్ అకౌంట్, ఇంకో రెండేమో రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్. సో ఇలా డిఫరెంట్ అకౌంట్స్ ఒక బ్యాంకులో ఒకే ఖాతాదారుడికి ఉన్న సందర్భంలో ఖాతాదారుడి దగ్గర నుంచి బ్యాంకుకి రావాల్సినటువంటి అమౌంట్ని వసూలు చేసుకోవాల్సిన సందర్భంలో అసలు ఖాతాదారుడు ఎంత అమౌంట్ చెల్లించాలి, నెట్ వాల్యూ ఎంత అనేది డిసైడ్ చేసే సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు అంటే బ్యాంకరు ఆ ఖాతాలన్నిటినీ కూడా సెట్ ఆఫ్ చేయొచ్చు, కలిపేటువంటి రైటు బ్యాంకర్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఖాతాలో ఓడి ఉంది, ఇంకొక ఖాతాలో డిపాజిట్ అమౌంట్ ఉంది. సో వీటన్నిటినీ కూడా సెట్ ఆఫ్ చేసి లంసంగా అసలు అతని దగ్గర నుంచి మనకి అమౌంట్ రావాలా, లేకపోతే మన దగ్గర నుంచి అతనికి అమౌంట్ వెళ్తుందా అని అతని యొక్క బాకీని, నికర బాకీని అంటే నెట్ అమౌంట్ని మనం క్యాల్కులేట్ చేయాల్సిన సిచ్యువేషన్లో అన్ని అతనికి సంబంధించిన అకౌంట్స్ మన బ్యాంకులో అతనికి సంబంధించి ఉన్న అకౌంట్స్ అన్నింటినీ కూడా సెట్ ఆఫ్ చేసేటువంటి రైట్ బ్యాంకర్కి ఉంటుంది. ఇదే విషయాన్ని 1872లో గార్నిష్ వర్సెస్ మాక్వేరెన్ కేసులో కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఒకే హోదాలో ఉండేటువంటి 2-3 ఖాతాదారుడికి అకౌంట్స్ ఉంటే అలాంటి సిచ్యువేషన్లో ప్రత్యేకంగా ఖాతాని విడిగా ఉంచాలి అనేటువంటి ఒప్పందం ఏది కూడా వాళ్ళ మధ్య లేకపోతే, బ్యాంకరు ఖాతాదారుల మధ్య లేకపోతే, ఇలాంటి సిచ్యువేషన్లో ఒకే హోదాకి ఒకే తరహాకి చెందినటువంటి ఖాతాలన్నింటినీ సెట్ ఆఫ్ చేసేటువంటి రైట్, కలిపేటువంటి రైట్ బ్యాంకర్కి ఉంటుంది అని చెప్పి గార్నిష్ వర్సెస్ మాక్వెరన్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది, జడ్జిమెంట్ ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఒకే హోదాలో ఉండాలి ఖాతాలు, అలాగే ఆ ఖాతాల్ని సెట్ ఆఫ్ చెయ్యకూడదు అనేటువంటి కండిషను ఖాతాదారుడు పెట్టకూడదు. సెట్ ఆఫ్ చేయకండి, కలపకండి అని కండిషన్ పెట్టాడనుకోండి, అప్పుడు ఈ రైట్ని బ్యాంకర్ యూజ్ చేసుకోవడానికి ఉండదు. ఎందుకని ఆల్రెడీ కస్టమరు వీటిని సెట్ ఆఫ్ చేయొద్దు అని చెప్పి కండిషన్ పెట్టాడు కాబట్టి. సో ఆ కండిషన్ లేని సిచ్యువేషన్లో మాత్రమే ఈ సెట్ ఆఫ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఇందాక నేను ఎగ్జాంపుల్లో 2-3 తరహాల ఖాతాలను సెట్ ఆఫ్ గురించి చెప్పాను. యాక్చువల్గా సెట్ ఆఫ్కి వచ్చేసరికి ఎక్కువగా ఒకే తరహా ఖాతాలని ఎక్కువ చేయడం జరుగుతుంది. అంటే ఒకే హోదాలో ఉండేటువంటి ఖాతాలనే ఎక్కువగా వాళ్ళు కలపడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి వచ్చి ఒక కరెంట్ అకౌంట్ ఉండి, అదే కంపెనీకి వేరొక బ్రాంచ్లో మళ్ళీ ఇంకొక కరెంట్ అకౌంట్, అంటే మీరు అబ్జర్వ్ చేయండి, బ్యాంక్ ఒకటి, బ్రాంచెస్ డిఫరెంట్ ఉండొచ్చు. సో అక్కడ వేరే వేరే కంపెనీస్ వేరే వేరే బ్రాంచెస్ ఓపెన్ చేస్తాయి. సో ఆ బ్రాంచ్ దగ్గరలో ఉండేటువంటి బ్యాంక్ని వాళ్ళు వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఈ విధంగా బ్రాంచ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ కరెంట్ అకౌంట్స్ని ఆ వ్యాపార సంస్థ మెయింటైన్ చేయొచ్చు. మనకి అలాంటి సందర్భాలు ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఒకే తరహాకి చెందినటువంటి ఒకే హోదాలో ఉండేటువంటి 2-3 అకౌంట్స్ని సెట్ ఆఫ్ చేసేటువంటి రైటు బ్యాంకర్కి ఉంటుంది. ఎప్పుడు సెట్ ఆఫ్ చేయకూడదు అని కండిషన్ కస్టమర్ పెట్టకుండా ఉన్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే అవన్నీ కూడా ఒకే హోదాలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక భాగస్వామ్య సంస్థలో భాగస్థుడిగా ఒక ఖాతా ఉంది, అతనికి వ్యక్తిగతంగా ఒక ఖాతా ఉంది. సో అతని వ్యక్తిగత ఖాతాని భాగస్వామ్య సంస్థలో ఖాతాని రెండింటిని కలపకూడదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఒకే హోదా ఉండేటువంటి అకౌంట్స్ మాత్రమే సెట్ ఆఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప అతను డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ అకౌంట్స్ని
మనం సెట్ ఆఫ్ చేయకూడదు. ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. నెక్స్ట్ వన్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, థర్డ్ పాయింట్ రైట్ టు అప్రోప్రియేషన్. దీన్నే మనం చెల్లింపుల వినియోగం అంటాం. రైట్ టు అప్రోప్రియేషన్ ఆఫ్ పేమెంట్స్, చెల్లింపుల వినియోగం. ఇక్కడ ఏంటి అంటే ఒక ఖాతాదారుడు తను పే చేయవలసిన పేమెంట్స్కి సంబంధించి తన అమౌంట్ని ఏ ఏ పేమెంట్స్ కింద ఎవరెవరికి పే చేయాలి అనేది అతను ముందుగానే చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా బ్యాంకరు ఆ విధంగానే పే చేయాలి. అంటే అతను ఏ విధంగా అయితే ఆ అకౌంట్స్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఏబీసీ అనే ముగ్గురికి పేమెంట్ చేయాలి. కానీ ఫస్ట్ ఏమన్నాడంటే ఫస్ట్ ఏకి పేమెంట్ చేయండి, తర్వాత మిగిలితే డబ్బులు బీకి, ఆ తర్వాత మిగిలితే సికి పేమెంట్ చేయండి. అంటే ఫస్ట్ అకౌంట్లో ఉన్న డబ్బులతో ఏకి పేమెంట్ చేసేయండి, తర్వాత కొంచెం టైం పడితే ఈ లోపు మళ్ళీ అమౌంట్స్ వస్తే ఆ తర్వాత బీకి పే చేయండి, ఆ తర్వాత సికి పే చేయండి అని చెప్పి ఒక ప్రొసీజర్ కస్టమర్ చెప్పినప్పుడు ఖచ్చితంగా బ్యాంకర్ ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సిందే అమౌంట్స్ పేమెంట్ విషయంలో. అట్ ద సేమ్ టైం ఒకే క్రెడిటారు 2-3 పేమెంట్స్ కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి దగ్గర నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ కస్టమర్స్ ఉంటారు కొన్ని సందర్భాల్లో. సో అతను ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి డైలీ వాళ్ళకి మనకి మధ్య డైలీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తి దగ్గర 3 చెక్కులు ఉన్నాయి. ఆ 3 చెక్కుల మీద అమౌంట్ ఒక వ్యక్తి దగ్గర నుంచే రావాలి. ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఆ 3 చెక్కుల్ని పట్టుకువెళ్ళాడు ఒక వ్యక్తి. ఆ 3 చెక్కుల మీద ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి అమౌంట్ రావాలి. ఏ అనే వ్యక్తి అమౌంట్కి బదులుగా చెక్కులు ఇచ్చాడు. ఈ చెక్కులు పెట్టుకెళ్ళి ఫస్ట్ తనకి 3వ చెక్కు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అని 3 చెక్కులు అనుకుందాం. ఈ 3rd నెంబర్ చెక్కే ఫస్ట్ తనకి పేమెంట్ జరగాలి అని అనుకున్నాడు. ఎవరు? ఆ చెక్కు కలిగినటువంటి వ్యక్తి. అంటే ఖాతాదారుడికి ఏమీ ఇబ్బంది లేదు. ఆ 3 చెక్కుల్లో దేని మీద ఏ పేమెంట్ చేసినా, ఫస్ట్ ఏది పే చేసినా ఖాతాదారుడికి ఎలాంటి ఇబ్బంది లేని సందర్భంలో ఇక్కడ ఎవరైతే ఆ చెక్కుల్ని తీసుకునేటువంటి వ్యక్తి ఉంటాడో ఆ 3 చెక్కుల మీద అమౌంట్ అతనికే రావాలి. కానీ అతను మొదటగా ఏ చెక్కు పే చేయమని అడుగుతాడో అది పే చేసేటువంటి అవకాశం బ్యాంకర్కి ఉంటుంది. ఇది కూడా రైట్ టు అప్రోప్రియేషన్లో వన్ ఆఫ్ ద పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే అకార్డింగ్ టు ద టైం, కాలాన్ని బేస్ చేసుకుని కూడా చెక్కుల యొక్క పేమెంట్ చేసేటువంటి రైటు బ్యాంకర్కి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు రాసినటువంటి చెక్ని ముందు పే చేయొచ్చు, తర్వాత రాసిన చెక్ని తర్వాత పే చేయొచ్చు, అంటే కాలాన్ని బట్టి. సో వీళ్ళు ఏ విషయం చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకర్కి కస్టమరు ఈ చెక్ పే చేయండి లేకపోతే పలానా వ్యక్తికి ముందు ఇవ్వండి ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఆ కస్టమర్కి సంబంధించినటువంటి డీలర్స్ కూడా మాకు ముందు ఈ చెక్ని క్లియర్ చేయండి అని కూడా వాళ్ళు కూడా ఏమీ అడగలేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఏమీ లేనప్పుడు ఆ ఖాతాదారుడికి సంబంధించిన పేమెంట్స్ ఎలా చేయాలి అంటే డేట్స్ వైజ్ చేసుకునేటువంటి రైటు బ్యాంకర్కి. సో రైట్ టు అప్రోప్రియేషన్లో మనకి ఈ థర్డ్ పాయింట్ టైం బేస్డ్, అంటే అకార్డింగ్ టు ద టైంలో ముందు వచ్చిన చెక్ని ముందు పే చేయొచ్చు, అలాగే లాస్ట్లో వచ్చిన చెక్ని లాస్ట్ పే చేసేటువంటి అవకాశం బ్యాంకర్కి ఉంటుంది. ఇది అకార్డింగ్ టు ద టైం. నెక్స్ట్ వన్ రైట్ టు ఛార్జ్ ఇంట్రెస్ట్, కమిషన్, ఇన్సిడెంటల్ ఛార్జెస్, కమిట్మెంట్ ఛార్జెస్. అంటే రైట్ టు ఛార్జ్ ఇంట్రెస్ట్, అక్కడ కామాలు ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంట్రెస్ట్, కమిషన్,
ఇన్సిడెంటల్ ఛార్జెస్ కమిట్మెంట్ ఛార్జెస్. సో ఇదేంటంటే వడ్డీ, కమిషన్, అలాగే యాదృచ్ఛిక ఛార్జీలు, నిబద్ధత ఛార్జీలని వసూలు చేసుకునేటువంటి హక్కు బ్యాంకర్కి ఉంటుంది. అంటే బ్యాంకర్ ప్రొవైడ్ చేసినటువంటి సర్వీసెస్ మీద కమిషన్ వసూలు చేసుకోవచ్చు. రైట్ టు ఛార్జ్ కమిషన్ని ఛార్జ్ చేసేటువంటి రైట్ బ్యాంకర్కి ఉంటుంది. అలాగే ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేసేటువంటి రైట్ బ్యాంకర్కి ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్సిడెంటల్ ఛార్జెస్ బ్యాంక్ కావచ్చు, అలాగే కమిట్మెంట్ ఛార్జెస్ కూడా బ్యాంక్ కావచ్చు. సో ఇలాంటి ఛార్జెస్ని కూడా వసూలు చేసుకునేటువంటి రైట్ బ్యాంకర్కి ఉంటుంది. సో దీన్నే మనం రైట్ టు ఛార్జ్ ఇంట్రెస్ట్, కమిషన్, ఇన్సిడెంటల్ ఛార్జెస్, కమిట్మెంట్ ఛార్జెస్, వీటిని వసూలు చేసుకునేటువంటి రైట్ బ్యాంకర్కి ఉంటుంది. దీస్ ఆల్ ఆర్ ద రైట్స్ ఆఫ్ ఏ బ్యాంకర్. థ్యాంక్ యూ.